సో పెండింగ్ సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్న పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీఎన్జిఓ ప్రెసిడెంట్ మారం జగదీశ్వరన్ ఉన్నారు. అన్న ఏంటి గవర్నమెంట్కి అయితే డెడ్ లైన్ కూడా పెట్టారు 26 అని చెప్పేసి. ఎట్లా ఉండబోతుంది పోరాటం ఈసారి మరి? తప్పనిసరి ఈసారి సాధించుకున్న తర్వాత విరమించుకుందాం అనుకుంటున్నాం. ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు మనం కూర్చోబెట్టి మీకు తప్పనిసరి హెల్త్ కార్డును ఇంప్లిమెంట్ చేసుకోండి, అవసరమైతే ఇంకా 2000 కోట్లైనా నేను ఇస్తా అన్న సందర్భంలో ఆల్రెడీ మేము తొందరగా చేయాలని ముఖ్యమంత్రి గారు వాస్తవానికి తొందరనే రికవరీ పెడితే కనీసం దాన్ని ఇంప్లిమెంట్ అవుతుందని ముఖ్యమంత్రి గారు మంచి సదుద్దేశం. కానీ కింద ఉన్న అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజే మేము ప్రభుత్వానికి చెప్పినాం, మరి వాళ్ళకు 170 కోట్లు ఇవాళ వాళ్ళకి బకాయి ఉన్నది, కనీసం ఒక 70 కోట్లు అన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మనకు పని చేస్తా అన్నారు, సెంట్రల్ స్కీమ్ బాగున్నది మరి అన్నప్పుడు దాన్ని ఒప్పుకున్నప్పుడు సార్ జరిగింది. కానీ 70 కోట్లు కొట్టకుండా వాళ్ళకి 20 కోట్లు కొట్టడం వల్ల ఇంకా 50 కోట్లు రాలేదన్న ఉద్దేశంతో కొన్ని హాస్పిటళ్ళు మాకు మొరాయించింది. మేము చాలామంది హాస్పిటల్లో యాజమాన్యాన్ని కూడా పిలిచినాం. ఇది ట్రస్టు, ఆ ట్రస్ట్లో డబ్బులు ఉన్నాయి, పంచాలి మా బాధ్యత అని చెప్పినా కూడా వాళ్ళు రాకపోవడం వల్ల కొంచెం బాధపడ్డ మాట వాస్తవం. అన్ని హాస్పిటల్ని బతిలాడినాం. చాలామంది ఉద్యోగులు ఇలా చాలామంది భిన్న భిన్న రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు అయినా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులలో లాస్ట్ క్యాన్సర్లు, మన కిడ్నీ ఫెయిల్యూరు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన వల్ల మాకు ఇబ్బందికరమైన బాధ అనిపించింది వాస్తవానికి. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండు, ఎప్పుడు కూర్చున్నాను కిందలో మంచిగా అంటే మంచిగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆర్థిక శాఖకును ఇవాళ మెడికల్ డిపార్ట్మెంట్ రెండింటికి సమన్వయం లేకుండా పోయింది. ఆ సందర్భంలో ఇక ఇబ్బందికరంగా కింది ఉద్యోగులు చాలామంది ఇబ్బంది చేసారు మనం వాస్తవానికి. అదొక సందర్భం. ఇక పిఆర్సీ అయితే ఇలా 6వ డిఏ వచ్చింది. మరి గతంలో ఒక 2 డిఏలు అయితే మేము సమ్మె చేసే రోజులు 6 రోజులు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గతంలో బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు అనుకుంటూనే అది 6 డిఏల దాకా వచ్చింది. మరి 3 సంవత్సరాలు దాటిపోయి ఇంకో నెల అయిపోయినా ఇంకా పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకోకపోవడం, ఇంకా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇలా ఉద్యోగులు ఉన్నారు. వాస్తవానికి మాకు కూడా అనిపిస్తుంది ప్రభుత్వ పరిస్థితి మంచి, మన ప్రభుత్వ పరిస్థితి మంచి లేకపోతే ఏదైనా తగ్గించుకోవాలి, కానీ మా ఉద్యోగుల జీతభత్యాలకే తగ్గించుకోవడానికి మంచి పద్ధతి కాదు అని ఇలా చాలామంది ఉద్యోగుల్లో జేఏసీలో చర్చించిన తర్వాత మాకు కూడా అనిపించింది. మన ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు పోవచ్చు మనం, మరి కింది వాళ్ళు పని చేయకపోతే ఏం చేయాలి? మా నిరసనను ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఆగస్టు 27 మహాధర్నా కార్యక్రమం పెట్టాం. సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ అని హైదరాబాద్కి వచ్చి అందరు ఉద్యోగుల వాళ్ళ బాధను ఇలా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇలా కార్యక్రమాన్ని తీసుకున్నాం. చాలామంది అడుగుతారు, అన్న నువ్వు పెడుతున్నావు విరమిస్తున్నావు మీరు కూడా అంటారు. కానీ ఆ రోజు పెట్టినప్పుడు కూడా నిజంగా వాస్తవం చెప్తున్నది మన ముఖస్తుతి కాదు, ముఖ్యమంత్రి గారిని పోవడం కాదు. 12,000 కోట్లు ఇలా మా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి వాస్తవానికి. చాలామందికి పక్కన పెట్టి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా కొంచెం రైతు బంధు కూడా పక్కన పెట్టి ఇచ్చిండు వాస్తవం. కానీ మాది మ్యాండేటరీ కదా, ఇవ్వాల్సిన పైసలే కదా. అయినా మాకు ఇవ్వడం వల్ల మేము కొంచెం వెనుక ముందు ఆడిన మాట వాస్తవం. అదే ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాం. మరి అన్న మనం ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే మిగతా రాష్ట్రాల్లో మనం చులకనగా అవుతాం. మరి 3 సంవత్సరాలు దాటినా కూడా ఇలా పిఆర్సీ రిపోర్ట్ కాక, ఆ పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయక, 6 డిఏలు ఇలా ఉండడం వల్ల మనం దేశంలో మనం 10వ స్థానం. పిఆర్సీకి సంబంధించి కూడా 3 ఏళ్ళు దాటిపోయిన పరిస్థితి, పెండింగ్ డిఏలు కూడా 6 ఉన్నాయి. కేవలం ఆర్థిక పరిస్థితుల కారణమైన ఇంకేమైనా కారణం ఉంది? ప్రభుత్వం మీరు కూడా చాలా వరకు ప్రోగ్రామ్స్ కాల్ ఫర్ చేస్తున్నారు, మళ్ళీ వెనకపోతున్నారు. సో ఏంటి ప్రభుత్వం దగ్గర ఉన్న అసలు ప్రాబ్లం ఏంటి? అసలు ఆర్థిక పరిస్థితి కాక ఏముంటుంది ముఖ్యమంత్రి గారికి? మాకేముంటుంది ప్రభుత్వానికి? మాకేముంటుంది? మేము ప్రభుత్వ ఉద్యోగులు, మేమే ప్రభుత్వం కదా. ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు జీతం బత్యాలు రమ్మని చెప్తాం, కానీ మాకు అట్లే ఉండదు. ఆర్థిక పరిస్థితి కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి, కొన్ని ఆపి అవి చేయవలసిన బాధ్యత ఇలా ముఖ్యమంత్రి పైన ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడుగుతున్నాం, మాకు న్యాయంగా రావాల్సినవి. పాపం ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆయన కూడా బాధపడ్డాడు. వాస్తవానికి పరిస్థితి బాగలేదు, ఆగండి ఇన్ని రోజులు ఆగుతాం. 3 సంవత్సరాలు ఆగినామంటేనే ఇది మేము నెట్టుకుంటూ వస్తున్నాం ఉద్యోగులను. ఇంకా ఆగే పరిస్థితిలో కింది ఉద్యోగులు లేరు. ఇలా లీడర్ను కంట్రోల్ చేస్తే క్యాడర్ అంతా పోయినట్టు గతంలో కూడా చూసినాం.
కింద ఉద్యోగులు మనం కనీసం ఎక్కడ ఏ ఫంక్షన్స్కైనా ఎక్కడికైనా మనం నిలబడినచ్చే పరిస్థితి లేదు. మా ఫోన్ అయితే ఇప్పుడు రింగ్ అయితేనే ఉన్నది. ఒకటి బిల్స్ రాలేదని, ఒకటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని. వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి. 3 సార్లు రికవర్ పెట్టినా ముఖ్యమంత్రి గారికి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది. మీరు దీన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేసుకోరి, మీరే దానికి ఓనర్స్. ప్రభుత్వం కూడా అదే అంటుంది. కానీ ఈ హాస్పిటల్ వల్ల మాట్లాడకుండా వాళ్ళతో ఎంఓఈ చేసుకోకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి మాటికి మేము ముఖ్యమంత్రి గారికి ఓలేం కాబట్టి మన నిరసన ఇట్లా తెలియజేసినాం. రేపు ముఖ్యమంత్రి గారు మాకు పిలిచి మాట్లాడి మా పిఆర్ఎస్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటామని మేము అనుకుంటున్నాం. మా సిపిఎస్ ఉద్యోగులు కూడా మేనిఫెస్టోలో పెట్టినాం. కనీసం దానికి ఒక కమిటీ వేసో మన అసెంబ్లీలో పెట్టేసో కేంద్రానికి పంపుతామా, ఇంకేమైనా అధ్యయనం చేస్తామా. అధ్యయన కమిటీ కూడా 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మన కొత్త పాత సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తారు. అక్కడ ఎట్లున్నదని తెలుసుకొని దాని ఒక కమిటీ వేయమని చెప్పినాం. కానీ ఇప్పటివరకు వేయకపోవడం, ఇంకా డ్యూ కూడా ఇంకా దాదాపు 8,000 కోట్లు ఉన్నాయి. ప్రతి నెల 250-300 కోట్లు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంలోనే ఇలా ప్రభుత్వం పైన మేము నిరసనను తెలియజేయడానికి ముందుకు వచ్చినాం. సో 3 నెలలకు సంబంధించి 3 నెలల నుంచి మా జీతాల్లో కట్ చేస్తున్నారు హెల్త్ స్కీమ్ సంబంధించి, బట్ గవర్నమెంట్ మాత్రం కట్టట్లేదు అని చెప్పేసి ఒక వాదన కూడా చేస్తున్నారు. సో ఎందుకు మరి గవర్నమెంట్ ఎందుకు కట్టట్లేదు? 3 నెలలు కట్టినా కానీ నెలకు 44 కోట్లు వస్తాయి. ప్రభుత్వం కూడా 44 కోట్లు మనకు అదనంగా ఇస్తుంది, కడతలేదని కాదు, మన అకౌంట్లో ఉన్నాయి. కానీ కొన్ని హాస్పిటళ్ళల్లో మనం వాళ్ళకు డబ్బులు ఇస్తలేము, పాత డ్యూ ఉన్నాయని ఇలా ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ ఉద్దేశం నేను ఆగుతుంది. మనం కూడా హాస్పిటల్ యాజమాన్యానికి చెప్తున్నాం. మొన్ననే 50 కోట్లు మళ్ళీ మన నిరసన కార్యక్రమం పెట్టగానే 50 కోట్లు కొట్టిండ్రు, 70 కోట్లు అయినాయి. వాళ్ళకు ఆ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా చెప్తున్నాం, మీకు భరోసా ఇస్తున్నాం. మీకు రేపు మా ట్రస్ట్ ద్వారా మీరు ట్రీట్మెంట్ చేసిన ప్రతి పైసా మా ట్రస్ట్ చెల్లించడానికి మేము ఒప్పుకున్నాం. కాబట్టి మీరు కూడా వెంటనే మా ఉద్యోగులకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన బాధ్యతను హాస్పిటల్ యజమాన్యం తీసుకోవాలని వాళ్ళని కోరుతున్నాం. మీరంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, ఓకే, కొంత జీతం వస్తుంది, వేరే విషయం. రిటైర్డ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా వరకు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వైద్యం అందక, వైద్యం కోసం రిటైర్డ్ అయిన వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి అసలు? వాస్తవానికి బాధలు ఉన్నాయి. అంతకుముందు బాధపడుతున్నారు కదా, అప్పుడు కూడా మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది. ఆ రియంబర్స్మెంట్ కంటిన్యూ చేస్తున్నాం ఆల్రెడీ, అది లేకలేదు. కానీ కొత్త స్కీమ్ను తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము ఇలా తీసుకున్నాం. మరి దాన్ని తీసుకొచ్చినందుకు ఎవరు మెచ్చుకుంటలేరు, కానీ తిట్టడం ఎక్కువ. మన పాత స్కీమ్ అట్టే ఉన్నది, మరి దాన్ని ఏం చేస్తలేవు. ఈ రికవరీ అయినా మా డబ్బులు మా దగ్గరనే ఉన్నాయి. ఇంకా అదనంగా ప్రభుత్వం నెలకు 44 కోట్లు ఇస్తుంది. చాలామంది తెలియదు, ఏదో ప్రభుత్వం వాడుకుంటుందని ఒకరు మాట్లాడు. ఎక్కడ వాడుకుంటే మా ట్రస్ట్ ద్వారానే నెలకు 44 కోట్లు మా జీవితంలో రికవరీ చేస్తే ప్రభుత్వం కూడా 44 కోట్లు మా అకౌంట్లో పడుతున్నాయి. నెలకు 88 కోట్లు పడుతున్నాయి. 88 మా అకౌంట్లోనే ఉన్నాయి. మరి ఏంటి మరి ప్రభుత్వం సంబంధించి మీరు ఇంత బాగా చెప్పిన హాస్పిటల్స్ ఎందుకు నమ్ముతలు? డబ్బులు మీ దగ్గరనే ఉన్నాయి, అకౌంట్లో ఉన్నాయి. మరి హాస్పిటల్ మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు, ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మట్లేదు? వాస్తవానికి హాస్పిటల్లో పాత బాకాయి ఉన్నది కదా, 170 కోట్లు ఉన్నది ఒకటి. మా పోలీసు మిత్రులకు భద్రత అని ఉన్నది, వాళ్ళకి 400 కోట్లు ఉన్నది. అవి చెల్లించిన తర్వాత చేస్తా అని చెప్పారు. మన పోలీసు వాళ్ళదేమో అప్పుడు వాళ్ళ ట్రస్ట్ పెట్టుకున్నారు, వాళ్ళది అట్టే ఉన్నది. కానీ మా ఇప్పుడు ఉన్న ఉద్యోగులకైతే ఇప్పుడు 70 కోట్లు వాళ్ళకి వచ్చినాయి. ఇంకా 100 కోట్లు కూడా సీఎం గారు కూడా మాట ఇచ్చిండ్రు, అది కూడా అవుతాయి. కాబట్టి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటది. అమ్మను కూడా గట్టిగానే అడగాలి అన్నం పెట్టు అని. చిన్నపిల్ల ఏమో చేస్తుంది, అన్నం పెట్టు అంటే మాటలు రాదు, ఏం చేస్తుంది, ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఏమనుకుంటుంది అమ్మ, ఏమనుకుంటుంది, ఏడుస్తుంది, నా బిడ్డకు ఆకలి అవుతుంది కావచ్చు. మేము కూడా ప్రభుత్వం మా నిరసన కూడా అట్నే ఉంటుంది. అడిగేటప్పుడు ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం, మెచ్చుకునేటప్పుడు కూడా ప్రభుత్వం మంచి చేస్తే మెచ్చుకుంటాం. చాలామంది ఉద్యోగాలలో ఒక భావన ఉన్నది, అన్న గట్టిగా అడుగుతలేదు, గట్టిగా అడిగినాం. ఎప్పుడు ఇదివరకు అడిగిన చరిత్ర లేదు. ఒక ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పిలిచిన చరిత్ర ఇప్పుడు ఉన్న జాక్కున్నది. మా టీజే జాక్కు ఒక ముఖ్యమంత్రి గారు ఇదివరకు చర్చలకు పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేడు. ఒక సంబంధిత మంత్రి ద్వారా మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడండు, కొన్ని చేసిన వాస్తవాన్ని, కొన్ని అయినాయి, కొన్ని కాకపోవడం అది ముఖ్యమంత్రి గారి ఫాల్ట్ అని నేను అనుకోను. కింద ఉన్న వాళ్ళు కరెక్ట్ పని చేయకపోవడం. ఇవాళ మాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది మన యూనియన్కు, ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నది. అది ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుంది? ఇవాళ 12.5 ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిండు, కానీ సెక్రటరియట్లో అది పెండింగ్ ఉన్నది.
అక్కడ సెక్రటరీ ఎంప్లాయీస్కు ఎస్ఓగా ప్రమోషన్ తీసుకున్నారు, అన్ని చేసారు, కానీ ఈ కింద హెచ్చుకోవడం రాలేని పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కోకొల్లలు ఉన్నాయి. అంటే ఎవరు చూడాలి? అడ్మినిస్ట్రేషన్లో కింద సిఎస్ గారు కూర్చుండి రివ్యూ చేయాలి, కానీ రివ్యూ చేసే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేసే ముందు కూడా చాలామంది మీ తోటి ఎంప్లాయీస్ కొంచెం గట్టిగా అడుగురు మా వాళ్ళని, మాటల వరకే పరిమితం అవుతారు, చేతుల కాడికి పోయేసరికి మళ్ళీ ప్రభుత్వం దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నారు అని చెప్పేసి కూడా అడుగుమన్నారు. మరి నిజంగా ఈసారి ఏమన్నా మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నారా? మరి ఏం చెప్తారు? కాంప్రమైజ్ అంటే కనబడుతుందా? గతంలో కూడా అడగలేదు. ఇలా ముఖ్యమంత్రిని గట్టిగా అడిగినాం, సెక్రటరీ ఎంప్లాయీస్ అందరినీ కింద దించినాం, జిల్లాలో ధర్నాల కార్యక్రమం పెట్టినాం, లంచ్ హౌస్ డెమోన్స్ట్రేషన్. అంతకుముందు వాళ్ళని అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడన్నా? మీరు ఎప్పుడన్నా పాత చూసుకొని గట్టిగా అడిగినాం. ముఖ్యమంత్రి ఏమో అన్నాడు, ఆల్రెడీ పైసలు లేదు, ఏం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి దగ్గరనే 12,000 కోట్లని ఇవాళ మా పెండింగ్ బిల్స్ తీసుకున్నాం. అది ఎవ్వరు చెప్పరు. గట్టిగా అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా గట్టిగా అడుగుతున్నాం. ఎక్కడ రాజీ పడలేదు, రాజీ పడే పరిస్థితి మాకు ఉండదు. ఎట్లా ఉండబోతుందన్న కార్యాచరణకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. సో సీరియస్నెస్ ఈసారి ఉంటుందా? మళ్ళీ ఏమన్నా ప్రభుత్వంతో కాంప్రమైజ్ ఏమైనా ఉందా? కాంప్రమైజ్ అన్న ప్రసక్తి లేదు. ఎప్పుడు కూడా కార్యాచరణ ఇచ్చింది, సీరియస్గానే ఇచ్చినాం. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు స్వయాన రాష్ట్ర అధ్యక్షుని మాకు పిలిపించి ప్రభుత్వం పరిస్థితి చెప్పిన తర్వాతనే ఒకసారి 2 సార్లు దాన్ని వాయిదా వేయడం జరిగింది. దాని తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా అధికారులు కానీ సంబంధిత మంత్రులు పట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా సెక్రటరియట్ల రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో హెడ్ క్వార్టర్లలో ధర్నాలు జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ పిలిపించి చెప్పినారు 2 నెలలలో మీ సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పినారు. దాంట్లో 2, 3 చేసిండ్రు. మిగతా విషయాల కోసం కూడా మరి చేస్తామని చెప్పిండ్రు. కానీ హెల్త్ కార్డు విషయానికి వస్తే 3 నెలలు అయిపోయింది, రుసుము చెల్లిస్తున్నాం. మరి దాని మీద మీమాంస ఉంది, దాని మీద క్లారిటీ తీసుకోమని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా వైద్యం అందాలి, ఇది ఉద్యోగులు కూడా పైసలు ఇస్తున్నారు, ప్రభుత్వం కూడా పైసలు కడుతుంది. ఇంకో విషయం, ఆయన ఒక అడుగు ముందేసి నేను జగదీష్ అని ఉంటే ఏమన్నాడు, జగదీష్ గారు అవసరం అనుకుంటే 200 కోట్ల రూపాయలు అదనంగా కేటాయిస్తా అన్నాడు. మరి అంతా మంచిగా చెప్పిన ముఖ్యమంత్రి తప్పు ఏడ జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాన కార్యదర్శి గారు సంబంధిత అధికారులను పిలిపించుకొని సీరియస్నెస్ మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి చాయ్ బిస్కెట్లు ఇచ్చి బయట పంపిస్తే. కాబట్టి 100% ఇది మెహర్బానీ ఏం కాదు. రేపు మళ్ళా ప్రభుత్వం మంచిగా ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వెంబడి ఉండాలంటే ప్రభుత్వం మా నిజాయితీపరమైన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. చిన్న కుంటి సాగులు 17 మంది ఆంధ్రప్రదేశ్కి రావాలి, 300 మందిని తెచ్చిన ముఖ్యమంత్రి గారు 17 మందిని కూడా తీసుకొని ఫైల్ రాస్తే ఫాల్స్ ప్రెస్టేజ్ కింద పెట్టుకొని ఫైల్ పెట్టుకున్నారు. ఆ 17 మందిని క్లియర్ చేస్తే 17 మంది కుటుంబాలు దీవెనలు ఇయ్యాయా ప్రభుత్వానికి? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు 40 సంవత్సరాలు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అవకాశం ఇచ్చింది. ఏది మీరు ఉద్యోగంలో ఉండుకుంటేనే సర్వీస్ చేయమని చెప్పింది. ఎవరో చెప్పిందని చెప్పి వాళ్ళకు ఉత్తరాలు క్యాన్సిల్ చేస్తున్నాం, వాళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వమంటే మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? ఇది ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తుంది. ఒక బాత్రూమ్ రిపేర్ చేయడానికే 47 లక్షల రూపాయలు అవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి 20,000 బిల్ రావాలంటే 50 సార్లు తిరగాలి. ఇదా? కాబట్టి ముఖ్యమంత్రి గారిని ప్రతిసారి ముఖ్యమంత్రి కరెక్టే ఉన్నాడు, అధికారులు చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు మరి అధికారులకు ఏమో ఎందుకు ఈగోనా, లేకపోతే మీకు మంచి జరిగితే వాళ్ళకి ఏమైనా లాస్ అవుతుందా? ఎందుకు మరి? అంటే ఈగో అంటే ఆడ మరి గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా, ఈగో నడుస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా తెలుసుకోవాలి. ఉద్యోగులు తప్పు చేస్తే వచ్చి పట్టుకోబోతారు. మరి అధికారులు ఏం చేస్తున్నారండి? మిగతా వాళ్ళు శాఖల పరంగా అంశాలు పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు మమ్మల్ని పిలిపించి మాట్లాడండి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మాట్లాడండి, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. సమస్యలు పరిష్కరించకుండా ఒక మాట ఈరోజు చెప్తే ఒక ఆర్డర్ ఈరోజు ఇస్తే ఇంకో ఆర్డర్కి పొంతన ఉండదు. 2-3 నెలలు తిరగాలి. ఎన్నిసార్లు తిరగాలి సెక్రటరియట్కి? టైం ఇయ్యనిక రోగం, బయట 2 గంటలు కూర్చోవాలి. ఇదేనా పద్ధతి? రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిందంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్ ఆయన, 8-9 లక్షల మంది ఉద్యోగులకు నాయకుడు ఆయన కానీ నేను కానీ. రాష్ట్ర జేఏసీ నాయకులు వస్తే మా పనిలోకి వస్తాం? ఆడికి ప్రభుత్వమే కదా ఓడి ఇచ్చింది. కాబట్టి 100% ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని అయితే నేను చాలాసార్లు చెప్పినా, నిర్మోమాటంగా చెప్తున్నా. మా దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి, ఈడొకటి మాట్లాడుతున్నారు, ఆడపోయి ఇంకోటి మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి నిఘా వర్గాలకు చెప్తున్నా, ఎవడైతే 100 వైఖరి మా మధ్యలో చేసి మా మీద కూడా కేసులు పెట్టండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం, సంక్షేమ పథకాలు మోస్తాం, మా బాధ్యత. ప్రజలు పన్నులు కడుతుంటే జీతభత్యాలు తీసుకుంటున్నాం, జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం. ప్రభుత్వం చెప్పింది వినవలసిందే. కాకపోతే ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. మా మీద మెహర్బానీ ఏం కాదు, నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు మాకు రావాలి. మా పైసల మీద ఒకసారి మీటింగ్ పెట్టండి,
పైసలు లేనప్పుడు పిలిపించి ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పండి. అసలు అధికారులు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే మంత్రులు మాకు తెలియదని ప్రతిదాన్ని ఇంకో శాఖకు తోసేస్తుంటే, ఇంకో అధికారి దగ్గర తోసేస్తుంటే, అధికారులు కనీసం టర్న్ ద పేజ్ లర్న్ ద వర్క్ అన్న సిద్ధాంతాన్ని పాటించమని అడుగుతున్నా. ప్రెసిడెంట్స్ ఉన్నాయి. వెనకటికి ప్రభుత్వాలు నడలేదా? 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడచలేదా ఈ రాష్ట్రంలో? ఆ ఉత్తరాలు చూడండి, చూసి దాని మీద ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. సింపుల్గా దాన్ని లై ఆఫ్ చేస్తారు, బుట్ట దాఖలు చేస్తారు దాన్ని. ఇక మేము తిరగాలి ఇంకా రోజు ఇదే పని, మాకు వేరే పని లేదు. ఇక ఆర్థిక పరిణామాంశాలు పైసలు లేవనుకున్నాం, ఉద్యోగుల కాలు మొక్కినామా చేతి మొక్కినామా వాళ్ళకు చెప్తుంటే మా మీద నమ్మకంతో ఊరుకున్నారు. మిగతా ఏదైతే పైసలతో సంబంధం లేని అంశాలు వాళ్లకు వాళ్ళ వరకే ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఏది సంబంధించిన సమస్యలు పరిష్కరించామన్నా ఏమంటారు ఆలోచన లేదని చెప్పి చాలా ఖడాఖండిగా చెప్పదలుచుకున్నా. ప్రధాన కార్యదర్శి గారిని కూడా కోరుతున్నా, రాష్ట్ర జేఏసీ చైర్మన్, తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినా, ప్రధాన కార్యదర్శి వచ్చినా 5 నిమిషాలు కేటాయించండి. 3 గంటల కూసబెట్టుడు కాదు, మాకు కూడా వస్తుంది. మేం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి గౌరవం మీద మాట్లాడతలేం అంటే దానికి మాకు చేతగాంతనం కాదు. మేం మాట్లాడడం మొదలు పెడితే ఇక చూసుకుందామంటే చూసుకుందాం, దీనికన్నా ఎక్కువ ఏం లేదు. అమరవీరుల సాక్షిగా ఎవడైతే నాయకుడు ప్రోగ్రాం ఇచ్చి ఎగగొట్టే ప్రయత్నం చేస్తాడో ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, భూషట్టు పాయింట్ ఇప్పికొట్టుంది. మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా లాలూచి పడతలేం. మేము ముఖ్యమంత్రి గారిని నమ్మినాం, వారి మాట మీద ఉన్నాడు. 10 సార్లు చెప్పిండు ఆయన ఎన్నుకున్నాడు. నేను ఏదో ముఖస్థుతికి మాట్లాడతలేను, బరాబర్ చెప్తున్నాడు. కానీ ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధితో లేరు. ఇప్పటికైనా పిలిపించి మాట్లాడి ఇదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిరా? ఏమన్నారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి చెప్తేనే పనులు కావట్లేదు, ప్రభుత్వోద్యోగులుగా మీరు చాలా మంది ఉన్నారు, సో అధికారులు చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఆ ఆదేశాలు జారీ చేసినప్పుడు సంబంధిత శాఖ మంత్రి, సంబంధిత అధికారులు దాని మీద సమీక్ష చేయాలి. సమీక్ష చేసి ఒక నోట్ రెడీ చేయాలి. నోట్ రెడీ చేసి మమ్మల్ని పిలిపియాలి, రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని, జేఏసీ నాయకులని 10 మందిని పిలిపించి దాని మీద చర్చ జరపాలి. కానీ సమ్మె అనగానే సీరియస్గా మరుసటి రోజు పిలవాలి, అర్ధగంట మాట్లాడాలి, మళ్ళీ చాయ్ బిస్కెట్, మళ్ళీ ఆవు కథనే. అట్లా నడవది. సీరియస్గా పనిచేయండి. మీకు కాకుంటే కాదని చెప్పేయండి. మా సౌ మేము చేస్తాం, హెల్త్ కార్డు మాతో అయితలేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇయ్యకండి హెల్త్ కార్డు. 70 కోట్లు కొట్టమని జగదీష్ అన్న అడిగిండు, ఓకే అన్నారు. 20 కోట్లు కొట్టిండ్రు. వాడేమంటున్నాడు, 50 కోట్లు ఇంకొచ్చే వరకు నేను వైద్యం అందించా అంటున్నాడు. ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నారో, ఎవరైతే యాజమాన్యాలు ఎన్పానల్మెంట్ ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం. అన్న వైద్యం అందించండి అన్న, కష్టం ఉందన్న, మా ఉద్యోగులు అవస్థపడుతున్నారు అంటే అట్లాంటి కేసు కూడా చేసింది ప్రభుత్వం, చేయలేదని చెప్తలేను. కానీ ఎంతమందికి మనం అట్లా చేయగలుగుతామంటున్నాను నేను. ఈ వ్యవస్థని కూడా, ఇది చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. రాష్ట్రం అభివృద్ధిలా ఏమంటారు ఆ భాగ్యస్వాములమై పనిచేస్తున్నాం. ఇట్లాంటి వ్యవస్థను కొల్లగొట్టుకునే ప్రయత్నం చేసి కూసున్న చెట్టుని కొమ్మ నరుకునే ప్రయత్నం చేయవద్దు. 100% ముఖ్యమంత్రి గారు 2 రోజుల్లో వస్తారట. మీ ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్న రేవంత్ అన్న, మీరంటే మంచి అభిప్రాయం ఉంది ఉద్యోగులకు. మీరు ఎవరికి ఎట్లా చేస్తారా, ఏం చేస్తారా చూడండి. జగదీష్ అన్నని పిలిపియండి. నేను గిట్ట వస్తే ఎంబట సీనన్న గిట్ట వస్తాడు, మిగతా బడి పంతుల సంఘంలో పెద్దోళ్ళు ఉన్నారు, 10 మంది వస్తాం. గంట సేపు మీరు మాట్లాడి అన్ని సమస్యలకు పరిష్కారం ఇవ్వండి. లేకుంటే వీళ్ళు ఏమంటున్నారు, మీకు చేతనైతే లేదు, కార్యక్రమం ఇస్తున్నారు, ఉపసంహరణ చేసుకుంటున్నారు. ఓడ అంటున్నాడు సూట్ కేసులు అందినాయని. శవాలు మోస్తాం మీ చేతి మీద, సూట్ కేసులు కాదు. పిల్లలు చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇదే జగదీష్ అన్న స్తూపం కట్టించిండు. ఆ రోజు ఉన్న మంత్రి స్తూపం మీద కట్టించిండని అక్కసి పెట్టుకొని రాలే. మేము శవాలు లేపినాం అంటే మేము ఆ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడ్డాం, ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము ఒకవేళ పైసలు ప్రభుత్వం దగ్గర ఆశించిన లాలూచి పడ్డా శవం మీద పైసలు ఎన్నుకున్న వాళ్ళం అవుతాం, కానీ ఉద్యమకారులమో నాయకులమో కాదు. నేను, మా రాష్ట్ర అధ్యక్షుడు, మా కార్యవర్గం ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఉద్యోగుల పక్షాన నిలబడతాం. మాతో తప్పైతే 1000 మందిలా క్షమాపణ కోరుకునే సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు చాతగానితనమని ఇవ్వాలని అనుకుంటే మాత్రం 100% సీట్లకి వెళ్ళి పంపించే వరకు మా కార్యాచరణ ఇట్లే ఉంటుంది. జేఏసీ భాగ్య సంఘాలకు కూడా నిన్న చెప్పినాం. ఎన్ని రోజులు ఏం చేసిండ్రు, జేఏసీ లోపల మీటింగ్ అయితే ఎవరికి ఎంత నోరు వస్తే అంత మాట్లాడిండ్రు. ఈడ మీటింగ్ కాగానే ఆడ పోయి ప్రభుత్వంలో చెప్తుండు, ముజీబాయ్ ఇది మాట్లాడిండు, జగదీష్ అన్న అది మాట్లాడి, అందరినీ బట్టబయలు చేస్తా. అయితే నిన్న ఏం చేసినాం, 1,23,000 పెట్టి ఒక కెమెరా తెప్పించినాం. ఆ కెమెరా పెట్టినాం. బిడ్డ ఆ కెమెరా సాక్షిగా మాట్లాడు,
ఈ రికార్డు ముఖ్యమంత్రికి ఇస్తాం తీసుకుపోయి. నేను మాట్లాడినా నాకు ఇటు ఉరయ్యి, ఇంకోటి మాట్లాడినా ఉరయ్యి, బరాబర్ మాట్లాడతాం. కానీ ద్వంద్వ వైఖరి చేసే నాయకులు బట్టబయలే సమయం ఆసన్నం అయింది. మంచిగా కోరుకుంటున్నాం, రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఏదైనా రాష్ట్రానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సో గతంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి 2-3 సార్లు మీరు వెనక్కిపోయిన పరిస్థితి. సో కింది స్థాయి ఉద్యోగులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే మాకేంటి, మా డబ్బులు మాకు ఇవ్వాలిగా అన్నట్టు కూడా వాళ్ళు జెన్యున్గా అడుగుతున్న పరిస్థితి. సో ఏం చెప్తారు మరి వాళ్ళకు? ఇప్పుడు మా మా బాధ అంతా అదే. ప్రభుత్వము కోర్టులకు పోతున్నారు, కోర్టు ఆర్థిక సంబంధిత అధికారులను పిలుస్తుంది. మేము పోయినప్పుడల్లా మొన్న జగదీష్ అన్న మాట్లాడినా, నేను మాట్లాడినా, ముందు ప్రైవేట్ ఇది రిటైర్ ఉద్యోగుల సమస్య చూడండి అంటే ప్రభుత్వం మాట ఇచ్చి వాళ్ళకు మ్యాక్సిమం వాళ్ళకు రావాల్సిన బకాయిలు సెటిల్మెంట్ చేసేసింది. రెగ్యులర్ ఉద్యోగుల బిల్లు 2-3 నెలలకి ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే వాళ్ళకి పైసలు ఇచ్చింది కాబట్టి ఆగినాయి. ఇప్పుడు అట్లాంటి కేసెస్ ఏమున్నా ప్రధానంగా ప్రయారిటీగా మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఫైనాన్స్ సెక్రటరీ గారికి, ముందు వాళ్ళ బిల్లు చెల్లించేయండి. మేము ఇంకొక నెల 15 రోజులైనా ఆగుతాం. మేము రిక్వెస్ట్ చేసుకుంటాం ఉద్యోగులను, రెగ్యులర్ సర్వీస్ వాళ్ళని. కానీ రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి బాగలేదు, మేము వాళ్ళతో ఉన్నాం. కొన్ని రిటైర్ అయిన సంఘాలు కూడా వేరే పార్టీల మెప్పు కోసం ధర్నాలు చేస్తున్నాయి. దానికి మేము సపోర్ట్ చేయలే. ప్రభుత్వంకి కూడా తెలిసి విషయం. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసి ధర్నాలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ప్రభుత్వము గుర్తించాలి. ప్రభుత్వంలో కూడా కొంతమంది బ్లాక్ షిప్లు ఉన్నారు, వాళ్ళని గుర్తించండి. వాళ్ళు కూడా వెనకకెళ్ళి ఇంజక్షన్లు ఇస్తున్నారు, మీరు అట్లా చేయరు ఇట్లా చేయరు. మాది అట్లా కాదు. మేము ఏం చేసినా చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇస్తాం, మాట్లాడతాం, పిలిపించి ఇవి చేస్తామంటే సపోర్ట్ దాకా ఉంటాం, చేయమంటే సపోర్ట్ దాకా రోడ్ల మీదకి వస్తాం. మాదైతే సాయిబాబా సిద్ధాంతం, మీరు మమ్మల్ని చూడాలి, ప్రభుత్వం మేము మిమ్మల్ని చూస్తాం. వేరేది ఏం లేదు. అట్లా అని చెప్పి మేమేం అడుగుతలేం. మాకేమొద్దు, ప్రమోషన్లు వద్దు, పోస్టింగ్లు వద్దు, ఉన్నకాడనే ఉంటాం, నాన్ ఫోకల్లోనే ఉంటాం. మా ఉద్యోగుల పని చేయండి. మేము కూడా లాలిజ్ పడితే మా మీద కూడా కేసులు పెట్టండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్తున్నా కూడా అధికారుల అలసత్వం మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. సో అధికారులు చాలా వరకు మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. గంటలు కూడా అధ్యక్షుడు పోయినా, ప్రధాన కార్యదర్శి పోయినా కనీసం పట్టించుకునే స్థాయిలో వాళ్ళు లేరని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ముఖ్యమంత్రి చెప్తున్నా కూడా అధికారులు అయితే గ్రౌండ్ లెవెల్లో చేయట్లేదు. సో అధికారుల మీద కూడా కంప్లైంట్ చేశాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చు. ఖచ్చితంగా ముఖ్యంగా జీతాలు అయితే ఉద్యోగస్తుల పరిస్థితి కంటే రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి మేము పనిచేస్తున్నామని చెప్పేసి కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా త్వరలోనే సమాధానం చెప్తామని చెప్పేసి ప్రధాన కార్యదర్శి ముజీబ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ RTV కోసం హైదరాబాద్.